ఎడారి యాత్రికుని. అందరూ బాగుంటారు కదా. నాకు నేనే అందం అనుకుంటా ఉండా, అక్కగారు అన్నగారు పోయినరా పోలేదా, ఎంబీసీ కడిపి చేర్చుకుంటారా చేర్చుకోలేదా అని నాకు నేనే అనుకుంటాండా. ఏందో మరి ఎట్టడి చేస్తారో ఏమో నాకేం అర్థం కావట్లే. సర్లే అయితే నువ్వు మర్చిపోకుండా ఛానల్ను ఎడారి యాత్రికున్నా అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, మీ ఎవరికైనా పంపండి, సరేనా? నేనే అనుకుంటాను అనవు మర్చిపోయినా. బయటలో ఉండేవాళ్ళు ఇప్పుడు అదే బయటకు పోయేదానికి కాలం స్టార్ట్ అయింది, జరుగుతుందంట, బాగానే ఉండరంట. నేను 500 మంది పోయినట్ట చూసుకొని లేదు కొంచెం జాగ్రత్త పడి పోండి, సరేనా? పోయి మళ్ళీ రాకండి, కొత్తగా వచ్చేదానికి అవకాశం ఇంతమంది ఇచ్చిండు కదా, అవకాశం వచ్చిందానికి వచ్చిండ్రు కదా, పోయి వచ్చిన కూడా అదేవిధంగా ఉంటుంది. పోయేసి రాండి, మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రం బయటికి పోవకండి, ఎందుకంటే రాబో కాలంలో బ్లాక్స్లో పడిపోతారు. సర్లే కానీ ఎందుకుంటారు బయటకు ఉంటావా? ఏం లే, ఈరోజు ఏదో గాలిందంట, పెద్ద గాలి అంట. అది అన్నట్టు 92 కిలోమీటర్లు ఫాస్ట్తో వస్తుందంట. దానికోసం వెయిటింగ్లో ఉండే. ఇప్పుడు నేను 2:20 అయింది టైము, దాన్ని 3:05కి వస్తుందంట. దానికని 8 చేస్తాను. మీరు మర్చిపోకుండా చెప్పింది తినండి కొంచెము, ఎందుకంటే బతుకు తెరువుకు వచ్చినాము మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి పోతే మళ్ళీ ఏమింది ఇంకా ఆటోలో ఏదో ఒకటి తోలుకుంటావు కదా. అదే అట్లా భయం లేదు, కష్టపడలేం కాబట్టి భయం లే. కాకపోతే మళ్ళీ రావాలనుకున్నప్పుడు రాలేము కదా, కనీసం చూడడానికి రావాలనుకున్నప్పుడు రాలేము కదా. అందుకే తొందరపడి ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు కానీ ఎవరన్నా అక్కమ్మ లేకుండా పోయి చేర్చుకోండి. ఒకవేళ పాస్పోర్ట్ లేకుంటే వైట్ పాస్పోర్ట్ చేర్చుకోండి. అదేంటి జవహర్ బిల్డింగ్ అడిగి పోండి. ముందు మన పెద్ద మిస్ కాడికి పోయి తర్వాత ఏ బ్రాంచ్ చెప్తే ఆ బ్రాంచ్ పోయి చేర్చుకోండి. ఏమి ఏదైనా కానీ పక్కన వాళ్ళకి ఎందుకు ఇవ్వాలబ్బా, గవర్నమెంట్కి ఇద్దాము. పక్క పోయి చేర్చుకునే దానికన్నా గవర్నమెంట్కి ఇచ్చే మేలు కదా, మనకు ఏదో రూపాయి ఆదాయం ఉంటుంది గవర్నమెంట్ ద్వారా, సరేనా? మర్చిపోకండి, జాగ్రత్త. ఎడారిలో ఉండాలి మీరు అందరూ జాగ్రత్త, ఎందుకంటే గాలి వస్తుందంట. మూతికి మాస్క్ పెట్టుకొని అని పీల్చకుండా మూతికి మాస్క్ పెట్టుకోండి. ఒకవేళ ఏమన్నా కళ్ళు ఇబ్బంది ఉంటే కళ్ళతలు పెట్టుకొని సిగ్గేం లేదులే, ఆరోగ్యం కన్నా ముఖ్యం ఏది కాదు, సరేనా? కాసేపు ఉండండి, మరి గాలి చూద్దాం. ఈ విధంగా ఉంది గాలి, ఏమి ఎక్కువ లేదు. గాలి ఊగుతుంది పైన, అంబ్రెల్లా కూడా ఊగుతాను అనమాట. మొదళ్ళు ఏమని లేదు గాలి ఎక్కువ. నాకైతే 90 అంటే ఇసుక లేచి పుల్ల దుమ్ములు వేస్తుంది అనుకున్నాం. ఏమో మరి లేదు ఈరోజు గాలి చూపించామనుకుంటే గాలి లేస్తుంది ఈరోజు. పుల్ల దుమ్ములు వేస్తుంది, పెద్ద గాలి ఉండదు. అమ్మ హెవీ అనేటప్పటికీ చూద్దాం అనుకుంటే లేదు, ఇదే గాలి. ఏమో 3 గంటలకు గాలి అంటా ఉన్నారు, గాలి మాత్రం రాలే. ఇదే ఉంది గాలి. అమ్మ 92, 58 జాగ్రత్త. 3 అన్నారు, ఇప్పుడు 4:30. ఎదురు చూసి ఈ గాలి మాత్రం ఉంది. ఈ గాలి ఒక్కటబ్బ ఉంది, ఇంకేం లేదు. నీ బాసులో ఏం చెప్తారో మరి. ప్రకృతితో ఎవరు ఆడుకోలేరేమో. ప్రకృతి చెప్పిందా చెప్పలే. ఇల్లు అంతా మిషన్లో చూసి చెప్తా ఉంటారు అనమాట కదా. ఇట్టుంది గాలి, ఏం ఎక్కువ లేదు గాలి. ఎట్టొచ్చదో ఏమో. పైన ఆకాశం అయితే మబ్బులు కమ్మినది భయంకరంగా. ఇదే గాలి, ఏమంత ఏం లేదు. గాలి అనిపిలే, ఏం గాలి మాత్రం అనిపిలే. గాలి ఇదే గాలి. అందరు కదా గాలి ఉంటుంది అని చెప్పిన కదా, గాలి ఏం లేదు. నాకు తెలిసి అయితే ఈరోజు లేదు. ఈరోజు 36 గంటలు అంటారు కదా, 36 గంటలు అంటే ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అయితే అదో పైన మాత్రం ఆ విధంగా ఉంది గాలి. అనుకోండి గాలి పెద్ద గాలి అంటే అందరూ చూపించామనుకుంటే మేము వచ్చింది గాలి. అంత మబ్బులు కమ్ముకోంది, అంతా ఏం లేకుండా మబ్బులు కమ్ముకోంది. ఇది కొంచెమే ఉంది గాలి, ఏం లేదు. ఆడడం లేదు, అంత గాలి ఏం లేదు. గాలి ఉంటుంది అనుకున్నాం, గాలి మాత్రం ఏం లేదు. ఏమంతాం ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు గాలి ఉంటుందని చూచాము, కానీ ఎక్కడ గాలి కనిపించలే. అంత ఆకాశం మాత్రం మబ్బులు కమ్ముకోండి, అంత లైట్గా సన్న మబ్బులతో ఉంది ఆకాశం, ఏం లేదు. ఇంకా సూర్యుడు కూడా మబ్బులే పోయిండు, గాలి మాత్రం లేదు, లైట్ గాలి, అంత ఎక్కువ లేదు గాలి. సరే మర్చిపోకుండా ఈ గాలితో ఏం పని, కానీ మీరు పోయి ముందు వైట్ పాస్పోర్ట్ అక్కడ చెప్తాను. సరే మరి చెప్తాను.